ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడు. నువ్వో నేను తేల్చుకుందాం. వస్తా వస్తా. పెళ్లి జరిపిస్తానా నువ్వు? ఆ పెళ్లి ఆపేస్తానా నేను. మన ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. గెట్ రెడీ. వెయిటింగ్ రా. అన్నా, మండపం చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది. మన బాస్ ఏమో ఛాలెంజ్ చేశాడు. అసలు పెళ్లి కూతుర్ని ఎలా కిడ్నాప్ చేస్తాడన్నా? కుదురుతుందా? ఎస్, బాస్ చాలా తెలుగుగా ప్లాన్ చేశాడ్రా. ఆల్రెడీ లోపల మన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా? నంబర్ 1 సెక్యూరిటీ చీఫ్, బాస్ మనిషే. సెక్యూరిటీ వెహికల్స్ అన్ని చెక్ చేశాక పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేయించండి. వచ్చిన వాళ్ళెవరూ గుంపులుగా ఉండకుండా చూసుకోండి. గేట్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఉంచండి. కేర్ఫుల్గా ఉండండి. ఓకే. నంబర్ 2 సీసీ కెమెరా సిస్టమ్ ఆపరేటర్ మనవాడే. సూపర్. ఆల్రెడీ మన వాళ్ళు లోపల ఉన్నారన్నమాట. అక్కడ పెళ్ళికొడుకు కూడా లోపలికి వచ్చేసాడు. అవును, లోపలికి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కరిని చెక్ చేసే పంపిస్తున్నారు కదా, మరి బాస్ ఎలా వెళ్తాడు? లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళని చెక్ చేస్తారు, కానీ ఆల్రెడీ లోపలే ఉంటే ఎవరు చెక్ చేస్తారా? ఏంటి, బాస్ ఆల్రెడీ లోపలే ఉన్నాడా? నేను తీసుకెళ్తాను. శంకర్, నేను మండపంలోకి రాలేనన్నావు కదా, ఇప్పుడు నీ ముందే తిరుగుతున్నాను. కానీ నువ్వు కనిపెట్టలేకపోయావు. ఎలా అయితే నీ కళ్ళు కప్పి లోపలికొచ్చానో అలానే దాన్ని ఎత్తుకెళ్ళిపోతాను. డాక్టర్, డాక్టర్, డాక్టర్! ఎస్, వాట్ హ్యాపెండ్? సార్కి స్పృహ వచ్చింది, ఒకసారి చూడండి. మీకేం కాదు. మెల్లిగా 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 కళ్ళు తెరవండి. హౌ యు ఆర్ ఫీలింగ్ సార్? గుడ్ డాక్టర్. చిన్నోడా, శంకర్ ఎక్కడ? అందరూ పెళ్లి దగ్గర ఉన్నారు సార్. మీరు స్పృహలోకి రాగానే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు స్పృహలోకి వస్తారని అన్నయ్య గట్టిగా నమ్మాడు. ఆయన నమ్మకమే నిజమైంది. అక్కి పెళ్లి జరుగుతుందా? ఒకసారి శంకర్కి ఫోన్ చేసి ఓ. అలాగే సార్. అన్నయ్య, చెప్తున్నాడా? జిండే సార్ స్పృహలోకి వచ్చారు. నిజమా? ఇదిగో అన్నయ్య, మాట్లాడు. ఫోన్ ఇవ్వు. శంకర్ సార్, నాకు తెలుసు సార్, మీరు స్పృహలోకి వస్తారని నాకు తెలుసు. అక్కీ పెళ్లి కూడా చూస్తారు. మీ అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం సార్. బయలుదేరండి సార్. వస్తాను శంకర్. నా కారణంగా
అక్కి పెళ్ళి ఆగిపోతుందేమో అని భయపడ్డాను. థ్యాంక్ యూ శంకర్. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు సార్? నేనుండగా అక్కి పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు హ్యాపీగా వచ్చి పెళ్లి దగ్గర దర్జాగా కూర్చుని అక్కిని రవిని ఆశీర్వదించండి సార్, అంతే చాలు. అలాగే శంకర్, అలాగే. వస్తున్నాను. ఓకే సార్. చిన్నడా, అన్నయ్య. సార్ని జాగ్రత్తగా తీసుకురా. సరే అన్నయ్య. ఓకేరా. సార్, మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీరు ఈ టైంలో అక్కడికి వెళ్ళడం... నాకేం కాదు డాక్టర్. నా ఎనర్జీ అక్కడుంది. యూ డోంట్ వర్రీ. చిన్నోడా, మనం వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. అలాగే సార్, నేను కార్ రెడీ చేసి వస్తాను. అలాగే. అయ్యా, పెండ్లు కుమారుని తీసుకురండి. అలాగేనండి. నేను వెళ్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, అందరం కలిసి వెళ్దానండి. పదండి. మొత్తానికి నువ్వు ఇష్టపడిన వాడితో పెళ్లి జరగబోతుంది. లక్కీ గర్ల్. వెళ్ళాక ఆఫీసర్లా రవిని డామినేట్ చేస్తావా, లేక భార్యలా ఒబీడియంట్ గా ఉంటావా? ఎందుకే అక్కిని టీజ్ చేస్తున్నారు? రేపు మీకు పెళ్లిళ్ళు అవుతాయి కదా, అప్పుడు మీరెంత ఒబీడియంట్ గా ఉంటారో చూద్దాం. సరే, మీరు రెడీ చేస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అయ్యా, ఇలా వచ్చి కూర్చోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీరణగర్భాభ్యాం నమః, శుచీవృందరాభ్యాం నమః, అరుంధవిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో. శంకర్ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. గౌరీ గారు, మీరేం టెన్షన్ పడకండి. అనుకున్న టైంకి అనుకున్న పెళ్లి అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అవును, అక్కి దగ్గర మీ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారుగా? ఉన్నారండి. ఉండేవండి. జెండే గారు వచ్చారు. పదబాయ్. పంతులు గారు, మీరు పూజ జరిపిస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. సండే సార్. జెండే సార్ వచ్చారా? సండే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.